భారత్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్కు మరియు ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ భారత్ ఇజ్రాయెల్ స్నేహం వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఉన్న ప్రధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఈ పరిణామం ఆగస్టు 16, 2026 వెలుగులోకి నెతన్యాహు తన సందేశంలో భారత్కు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. భారత్ ఇజ్రాయెల్ రెండు దాదాపు ఒకే కాలంలో స్వాతంత్రం సాధించిన దేశాలని పేర్కొంటూ రెండు పురాతన నాగరికతలు భవిష్యత్తును కలిసి నిర్మిస్తున్నాయని అన్నారు. ప్రధాని మోదీని తన ప్రియమైన మిత్రుడిగా పేర్కొన్న నెతన్యాహు భారత్ ఇజ్రాయెల్ మధ్య సాంకేతిక ఆవిష్కరణలు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. నెతన్యాహు శుభాకాంక్షలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఇండియా డీప్లీ వాల్యూ ఇట్స్ ఫ్రెండ్షిప్ విత్ ఇజ్రాయెల్ అంటూ భారత్ ఇజ్రాయెల్తో ఉన్న స్నేహాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నా అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇరు దేశాల స్నేహభావాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. ఈ భాగస్వామ్యం రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త అవసరాలను సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు కేవలం రాజకీయ స్నేహానికి పరిమితం కావు. రక్షణ, భద్రత, వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతికత, ప్రాజెక్ట్, స్టార్టప్లు, కొత్త ఆవిష్కరణలు వంటి అనేక రంగాల్లో రెండు దేశాలు సహకరిస్తుంటాయి. 2026 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించడం కూడా ద్వైపాక్షిక సంబంధాలకు ప్రధాన ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూపించింది. ఆ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చలు కూడా జరిగాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ కూడా భారత్కు 80వ స్వాతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలని తెలిపారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య అద్భుతమైన స్నేహం మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు.